పాలిటిక్స్కే పరిమితం కాలేదు వారిద్దరి వైర్యం. పర్సనల్ విషయాల దాకా వచ్చేసింది. మాజీ మంత్రి జోగి రమేష్, టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ల మధ్య ఫ్యామిలీ మ్యాటర్స్పై మాటల యుద్ధం నడుస్తోంది. వ్యక్తిగత విషయాల్లో వసంత జోక్యం చేసుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు జోగి రమేష్. అయితే ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదంటున్నారు మైలవరం ఎమ్మెల్యే. బట్ట కాల్సి మొహానేస్తే సహించేదే లేదని అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య డైలాగ్ వారికి అసలు కారణమేంటి? పర్సనల్ విషయాల్లో తలదూర్చేదాకా ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారాలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జోగి రమేష్ కొడుకు రాజీవ్, కోడలు మేఘన మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మాజీ మంత్రి కొడుకు, కోడలి మధ్య జరిగిన సంభాషణ వీడియోలు సైతం బయటకొచ్చాయి. ఏడాది కాలంగా నరకం చవి చూశానని, తనను చంపడానికి కూడా ప్రయత్నించారని జోగి రమేష్ కోడలు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాక మాజీ మంత్రి ఇంటి గుట్టు పబ్లిక్ ఇష్యూగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన జోగి రమేష్ తన కుటుంబంలో జరిగిన విషయాల్ని చెప్పుకొచ్చారు. తాను కూడా ఒక తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ తన కొడుకుకు పెళ్లి చేశానని, కానీ పెళ్లి తర్వాత కొడుకు, కోడలి మధ్య సఖ్యత లేకపోవడం కొంత తమను బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేఘనతో విడాకులు కోరుతూ జూన్ 8న తన కొడుకు రాజీవ్ పిటిషన్ వేశాడని జోగి రమేష్ మీడియా ముందు చెప్పుకొచ్చారు. అయితే జూలై 24న తమ కుటుంబంపై మేఘన కేసు పెట్టిందన్నారు. తన కుటుంబ వివాదంలో వసంత కృష్ణప్రసాద్ జోక్యాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి. వసంత కృష్ణప్రసాద్ తన కోడలిని, కోడలి బంధువుల్ని వసంత తన ఆఫీస్కి ఎందుకు పిలిపించుకున్నారని ప్రశ్నించారు. తాను ఎవరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోనని, కానీ వసంత కృష్ణప్రసాద్ తన కుటుంబ వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో తెలియడం లేదన్నారు జోగి రమేష్. వసంత కృష్ణప్రసాద్కి సంబంధించిన చాలా వీడియోలు తన వద్ద ఉన్నాయని, కానీ వాటిని బయట పెట్టదలుచుకోవడం లేదంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు జోగి. వసంత కృష్ణప్రసాద్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం మంచిది కాదని హితో పలికారు. దయచేసి నేను కృష్ణప్రసాద్ కూడా ఏమంటలా. కృష్ణప్రసాద్ అంటాడు నేను రాజీ చేయడానికి చూశాను, లేకపోతే అది చేయడం. దయచేసి నీకు దండం పెట్టి చెబుతా ఉన్నా, ఇటువంటి తప్పుడు పనులు మానుకో, తప్పుడు చేష్టలు మానుకో. నువ్వు చేసిందేంటో, నీ దుర్మార్గం ఏంటో, నీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నీ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళారో, ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టారో, ఏ విధంగా నువ్వు దుర్మార్గానికి ఒడిగట్టావో ఒకే ఒక్క వీడియో. కుటుంబాల్లో కలహాలు పెట్టి, చిచ్చులు పెట్టి, ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు, ఏ డ్రామాలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. మానసిక క్షోభ ఒకళ్ళం కాదు, 11 మంది, నా కుటుంబం మొత్తం కూడా ఏ విధంగా మీకు మనసు చచ్చిపోయి ఏమి చేయాలో తెలియక ఇంత కుట్రలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. జోగి రమేష్ వ్యాఖ్యలకు మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. తాను ఎవరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పారు. తాను ఒక శాసనసభ్యుడిగా ఉన్న నేపథ్యంలో తన కార్యాలయానికి ఎవరైనా వచ్చి వెళ్లొచ్చన్నారు కృష్ణప్రసాద్. అలానే జోగి రమేష్ కోడలు, ఆమె కుటుంబ సభ్యులు కూడా తన కార్యాలయానికి వచ్చారన్నారు. తాను ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లననే విషయం తన గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసునన్నారు. ఎవరి విషయాల్లో కూడా అనుచితంగా జోక్యం చేసుకోను. ఆ సంగతి నా గురించి తెలిసిన సోదరులందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యుడిగా నా కార్యాలయానికి ఎవరైనా రావచ్చు, చాలామంది వస్తారు, మీ అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళని ఫలానోళ్ళు రావచ్చు, ఫలానోళ్ళు రాకూడదని నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు. నా కార్యాలయంలోకి అందరూ ఆహ్వానితులే. ఆ రకంగానే జోగి రమేష్ వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. నేనైతే ఎవరి కుటుంబ వ్యవహారాల్లో అనుచిత జోక్యం చేసుకోలేదు, చేసుకునే ఉద్దేశం లేదు. గతంలో చేసుకోవాలా, భవిష్యత్తులో కూడా చేసుకోను. మైలవరం నేతల మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. గతంలోనూ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్నారు. మైలవరం రాజకీయాలకు సంబంధించి ఇద్దరు నేతల మధ్య గతంలోనూ ఎన్టీపీఎస్ బూడిద సమస్య, నకిలీ మద్యం ఆరోపణలు, మైనింగ్ వివాదాలపై తీవ్రస్థాయి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచాయి. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ఇద్దరు నేతలు. అయితే ఇప్పటిదాకా కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైన జోగి, వసంత ఇప్పుడు వ్యక్తిగత అంశాలపై సైతం రోడ్డుకెక్కుతున్నారు.
జోగి రమేష్ కోడలు మేఘన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆఫీస్కి వెళ్లడం, ఆ తరువాతే ఆమె కేసు పెట్టడంతో కోడల్ని వెనక నుండి నడిపిస్తోంది వసంత కృష్ణప్రసాదేనని జోగి రమేష్ అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ విమర్శలు మాత్రమే చేసుకున్న వీరు ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగటంతో చివరికి ఎవరి వాదన నెగ్గుతుంది అనేది మైలవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే అధికారం కోల్పోయి ప్రతిపక్షానికే పరిమితమైన వైసీపీ నేత జోగి రమేష్ తనకున్న కాస్త క్యాడర్నైనా కాపాడుకుంటారా లేక తన వెంట ఉన్నవారిని కూడా పోగొట్టుకుంటారా అని మైలవరంలో ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. జోగితో రాసుకు పూసుకొని అనవసర వివాదాల్లో ఇరుక్కోవడం ఎందుకనుకుంటున్నారు కొందరు వైసీపీ నేతలు. అందుకే జోగితో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కుటుంబ వివాదం వీధిని పడటంతో ఇప్పటికే జోగి రమేష్ ఇంట గెలవలేకపోయారని మైలవరం నియోజకవర్గంలో చర్చ మొదలైంది. సొంతింటినే చక్కబెట్టుకోలేని జోగి రమేష్ ఇక బయట రాజకీయాల్ని ఏం చక్కబెడతారని పలువురు మాట్లాడుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఈ వివాదంలో జోగి రమేష్ పైచేయి సాధిస్తారా లేక వసంత కృష్ణప్రసాద్ మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటారా అనేది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రెండు వర్గాల నేతల మాటలతో మైలవరం నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇద్దరు నేతల మధ్య ఇప్పటిదాకా ఉన్న రాజకీయ శత్రుత్వం కాస్త వ్యక్తిగత దూషణలు చేసుకునే స్థాయికి చేరింది. దీంతో జోగి ఫ్యామిలీ ఎపిసోడ్లో నెక్స్ట్ సీన్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంది.